మనకు జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ముందర నగర సంకీర్తన ఒకటి ఉంది, కృష్ణ మందిరం వెళ్ళాలి, మాల మార్పిడి కార్యక్రమం ఒకటి జరగాలి. అవన్నీ సమయానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రతావద్యం బహుగుణ పరిణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, 8వ పాశురం ఈరోజు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఆండాళమ్మవారు లోకములో వర్షము కోసమని ప్రారంభించినటువంటి తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం, స్నాన వ్రతాన్ని ప్రారంభించి ఒక 10 మంది గోపికలు తగ్గితే వాళ్ళందరూ కూడా భగవద్ అనుభవంలోనికి రావాలి అని, భగవంతుని యొక్క గుణగానము చేయాలని, భగవంతుని యొక్క దివ్య దర్శన భాగ్యము వారికి కూడా కలగాలి అని అందరినీ తీసుకొని వెళ్ళాలి, అందరినీ తోడుకొని వెళ్ళాలి ఆలయానికి అనే విషయంగా రోజు ఒక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నట్టుగా మనకి దివ్య ప్రబంధంలో రోజు ఒక పాటను పాడింది అమ్మ. 2 గోపికలను ముందు నిద్ర లేపారు. ఈరోజు 3వ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. భగవంతుని యొక్క గుణములలో మునిగి ఉన్నటువంటి వారు గోపికలు. మనలాంటి నిద్రిస్తున్నారు అంటే రాత్రి తెల్లవారి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవడానికి వెళ్ళాలి కనుక అదే ఆలోచనలో ఉండి భక్తులు వాళ్ళంతా భాగవతులు అని, అంటే భాగవతులందరినీ ముందుంచుకొని మనము ఆలయమునకు వెళ్ళాలి. ఎవరికి వారే వెళ్ళరాదండి. అందుకని భాగవతోత్తములను తోడుకొని పరమాత్మ సన్నిధికి వెళితే వారి యొక్క భగవంతుని యొక్క వైభవము భాగవతులకు తెలిసి ఉంటుంది. కొత్తగా చేరిన వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి అనుభవించగలుగుతారు. ఇది మన సంప్రదాయం. అందుకనే మనకు ఈ 10 మంది గోపికలను మేల్కొలుపుతున్నట్టుగా తెలియజేస్తారు. మొదటి గోపిక భగవద్గుణాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నటువంటి అమ్మాయి. అందుకని అమ్మాయిని నిద్ర మేల్కొల్పారు. కొత్తగా చేరినటువంటి భాగవత గోష్ఠిలో కొత్తగా చేరినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని నిద్ర మేల్కొల్పారు. 2వ గోపికను తర్వాత నిద్ర మేల్కొల్పారు 2వ రోజు. మొదటి గోపిక నిద్ర మేల్కొల్పుతూ పిల్లాయ్ యజుందిరాయ్ అన్నారు. ఓ పిల్ల లే అమ్మా, లేచి రావమ్మా అన్నారు. మళ్ళీ అంటే భగవద్గుణంలో ఉన్నావు కానీ భాగవతులతో కలియడం లేదు. అందరితో కలిసి కదా రావాలి. భగవంతుని గుణాలను ఒక్కదానివి అనుభవించడం కాదు, అందరము కలిసి అనుభవించాలి. కనుక మా బృందముతో కలిసి రావాల్సింది అని పిలిచారు. తర్వాత తెల్లవారి మళ్ళీ అమ్మాయిని పిచ్చి పిల్ల అని పిలిచారు. నిన్న పిచ్చి పిల్ల అన్నారు, అంటే పేయపెన్నే అన్నారు. అంటే ఓ పిచ్చి పిల్ల అంటే ఈ అమ్మాయి కొత్త కాదు, భాగవత గోష్ఠిలో చేరిన పాత అమ్మాయే, ఇప్పటి నుంచో భాగవత గోష్ఠిలో ఉన్నదే. కానీ భగవంతుని గుణములను, భాగవతుల యొక్క గుణములను అన్నీ తెలిసి కూడా ఇంకా మేలుకొని రాకపోయేసరికి నీకు అన్నీ తెలిసిన దానివి రావడం లేదు అని పిలిచారు. అంటే పేయ్ అంటే పిచ్చి అని అర్థం. మనకి మొదలాళ్వార్లని ఆళ్వార్లలో 10 మంది ఆళ్వార్లు ముఖ్యంగా తెలియజేస్తారు మనకు. 10 మంది ఇంకా 2 కలుపుకుంటే మొత్తం 12 మంది. ఆ 2 ఎవరండి? 12 ఆళ్వార్లు అంటారు, మరి 10 మంది ముఖ్యమైన వాళ్ళు అంటున్నారు. అంటే ఆ 2 ఎవరంటే ఒకరు ఆండాళమ్మవారు గోదాదేవి, మరి ఒకరు నమ్మాళ్వార్లకి శిష్యులుగా ఉన్నటువంటి మధుర కవి ఆళ్వార్లు. మధుర కవి ఆళ్వార్లు ఏం చేశారు? పరమాత్మ కంటే ఆచార్యుడే నాకు శ్రేయస్సు, ఆచార్యుని యొక్క వాదములను విడిచి ఉండనని ఆచార్యుని వారు గౌరవిస్తూ ఉన్నారు. అందుకని వారు ఆ తర్వాత మన గోదమ్మ తల్లి పెరియాళ్ళు వాళ్ళకి కుమార్తెగా లభించింది. కనుక వీరిద్దరిని కాకుండా మిగతా 10 మంది ముఖ్యమైన వారు అని వీరు ముఖ్యమే. ఈ 10 మంది ఆళ్వార్లకి కూడా జ్ఞానపుత్రిక
మన అమ్మ గోదమ్మ తల్లి. 10 మంది ఆళ్వార్లందరూ పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమొడిశై ఆళ్వార్, తొండరడిప్పడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్, నమ్మాళ్వార్, వీళ్ళందరికీ కూడా జ్ఞానపుత్రిక అండి. వీళ్ళందరూ పురుషులు, అమ్మ ఒక్కతి మహిళ. మహిళ ఆ కనుక పరమాత్మని హాయిగా అనుభవించగలిగింది. మాకంతటి అదృష్టం లేదనుకున్నారట. నమ్మాళ్ళవార్లు ఏం చేశారు? నమ్మాళ్ళవార్లు నాయికా భావనను ఆపాదించుకొని, పురుషులు కదండి, నాయికా భావనని ప్రారంభించుకొని పరమాత్మని పూజించారు. ఈ నాయిక మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది అంటూ పక్షులతో సందేశం పంపిస్తారు నమ్మాళ్ళవారు. ఆ విధంగా ఇందులో ఈ ముగ్గురు మొదలాళ్వార్లలో మూడవ వారు పేయాళ్వారు. పేయాళ్వార్లు అంటే వారి ప్రవర్తన ఈ లోకంలో ఎలా ఉండేదట అంటే బాహ్య ప్రపంచాన్ని పట్టించుకునేవారు కాదు. ఈ భౌతికంగా కనిపించే ఏ విషయాన్ని పట్టించుకునేవారు కాదు. అలాగే ఉండి పరమాత్మని నిరంతరము ధ్యానిస్తూ ఉండేవారు. చూసినటువంటి లోకులు ఏమనుకున్నారు? ఆయన పిచ్చివాడు అనుకున్నారు. అందుకని పేయాళ్వారు అన్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిని నిన్న మేల్కొల్పారు. అమ్మాయి కూడా బృందంలో కలిసింది. నిన్న ఏం చెప్పారు? 3 విషయాలను తెలియజేశారు. కాశం పిరప్పుం కలకలప్పక్కై పేరుతూ వాసన అరంగుజియ లాయిచియారు. మెడలో వాళ్ళు ధరించినటువంటి పెరుగు చిలికే సమయంలో మెడలో ధరించినటువంటి తాళిబొట్టు మరియు ఆ కంఠాభరణాలన్నీ ధ్వనిస్తున్నాయి. చేతికి ధరించిన గాజుల యొక్క ధ్వని వినిపిస్తుంది. 3 ధ్వనులు పరమాత్మ, ఈ ఆత్మ పరమాత్మతో చేరి ఉండవలసినటువంటి విధానాన్ని తెలియజేస్తాయండి. జీవుడు ఎప్పుడు పరమాత్మతో కలిసి ఉండాలి కదండి. అందుకే అవే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. 3 విషయాలంటే అనన్య శేషత్వము, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అనేటటువంటి 3 ఆకారత్రయములు అంటారు. వీటిని ఏమంటారు? ఇవన్నీ మన క్విజ్ ఆకారత్రయం అంటారు. ఈ 3టిది శబ్దము, ఈ 3 శబ్దాలు వినిపిస్తున్నాయంటే ఇవి 3. అంటే అనన్య శరణత్వము అంటే హే భగవన్, అనన్య నేను పరమాత్మకే చెందినవాడను, పరమాత్మ తప్ప మరొకరిని శరణు వేడను, పరమాత్మ యందు మాత్రమే నేను వారి యొక్క వైభవాన్ని మాత్రమే పాడుతాను, మరొకరిని ఎవరిని నేను స్వీకరించను అనే విషయాన్ని తెలియజేసేటటువంటివి 3. అందుకని వివాహంలో 3 ముళ్ళు ధరింపజేయడం అంటే కూడా అదే అర్థం. ఈ విధంగా నిన్నటి పాశురాన్ని తెలియజేసి ఈరోజు మరొక గోపిక, నిన్నటి గోపిక మేల్కొనింది. అయితే ఏం చెప్పారు? కీశ్వానం కీష్ కీషెన్రెంగు మానయిచ్చాతం. కీష్ అని చెప్పారు. అంటే నిన్న పక్షుల ధ్వని, మొన్నటి పాశురంలో పక్షుల ధ్వని. పక్షులు అందరికంటే ముందు మేల్కొని అందరినీ అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. అయితే ఆ శబ్దము కూడా ఏమిటి అని తెలియజేస్తారు. పక్షి దేనికి గుర్తుట? పక్షి అంటే పక్షికి 2 రెక్కలు ఉంటాయండి. 2 రెక్కలతో ఆకాశం అంతా విహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పక్షిని 2 సార్లు చెప్పడం అంటే నిన్న కీచు అంటే కీచుమనడం, అదే పదాన్ని ఉపయోగించి పాశురాన్ని మనకు అనుగ్రహించారు అమ్మ గోదమ్మ తల్లి. కీష్ అంటూ పలుకుతున్నాయి, పక్షుల యొక్క ధ్వని వినిపించలేదా అని. అంటే పక్షులు ఇక్కడ ఆచార్యులు అని అర్థం. 2 రెక్కలు జ్ఞానము, అనుష్ఠానం. మనకు కావలసిందే అదే అండి. మనం వస్తున్నాము కోవెలకు అంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాం. ప్రతి విషయంలో జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి కదండి. కేవలం పుస్తక పఠనం చదవడమే కాదు కదా జ్ఞానం. మన కోవెలకు వస్తూ ఉంటే ఎలా వస్తున్నాం, ఎలా నమస్కరిస్తున్నాం చూడండి, మర్చిపోతుంటాం. ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని అన్నీ గమనిస్తూ అటువైపు నుండి వచ్చి అక్కడ ఆళ్వార్లను దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని, మళ్ళీ ఒక ప్రదక్షిణంగా వచ్చేప్పుడు స్వామిని దర్శించుకొని మన కార్యక్రమంలో ఉండాలి. ఆలయానికి వెళ్ళే ముందు భాగవతోత్తములతో కలిసి వెళ్ళాలి, భాగవతోత్తములతో కలిసి అనుభవించాలి పరమాత్మ తత్వాన్ని. ఈ విషయాలు చెప్తూ పక్షి గురించి ఎందుకు చెప్పారంటే 2 రెక్కలతో ఆకాశం అంతా సంచరిస్తున్నట్టుగానే ఆచార్యులు కూడా వారి యొక్క భగవద్ గుణ అనుభవాన్ని వారి శిష్యులకు అందజేస్తూ ఉంటారు. వారు కూడా జ్ఞానము, అనుష్ఠానము కలిగి ఉంటారు. సరే, జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అనుష్ఠానాన్ని వదిలేయకూడదు. అనుష్ఠానం అంటే ప్రవర్తన, మన యొక్క నడవడిక. ఏదైతే జ్ఞానాన్ని స్వీకరించామో ఆ జ్ఞానానికి అనుగుణంగా ఉండాలి. ఏమండి, భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి తెలిస్తే సరిపోదు కదా, దాన్ని ఆచరించాలి కదా.
దాన్ని ఆచరిస్తే అప్పుడు నీకు తెలిసిన విషయము మనకి అర్థమవుతుంది. తెలవడం వేరు, ఆచరణ వేరు. తెలుసుకోవడము, ఆచరించడము అనే రెండు కూడా పక్షిని ఉదాహరించి చెప్తున్నారంటే ఇది అర్థం. ఆచార్యులు మనకు అటువంటి జ్ఞానాన్ని అందజేస్తారు, భగవత్ తత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని అందజేస్తారు. వారు అదే విధంగా వారి యొక్క అనుష్ఠానం ఆ విధంగా ఉంటుంది అనే విషయాలు చెబుతూ మనకు ఈనాడు 8వ పాశ్రంలోకి మరొక గోపికను మేల్కొల్పడానికి వచ్చారు. అయితే అందరినీ ఎందుకు మేల్కొల్పాలండి? ఇద్దరిని మేల్కొల్పం, ఇంకా ఇంతమంది ఉన్నారా వెళ్ళిపోదామని అనుకోలేదు. పెద్దలు చెప్పినటువంటి మాటను మేము పాటిస్తాము. ఒక ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు 2వ పాశ్రంలోని. పెద్దలు నడుచుకున్నట్టుగా మేము నడుస్తాము అన్నారు కదా. పెద్దలు చేయని పనిని మేము చేయము అన్నారు. అంటే పెద్దలు నడుచుకోమట్టు నడుస్తారు. అందరూ కలిసి వెళ్ళాలనేటటువంటి ఒక నియమం ఉంది కనుక వీరందరినీ కూడా మేల్కొలుపుతూ ఉన్నారు. కీజ్వానం వెళ్ళర్ను ఎరుమై శిరువీడు மேய்வான் பரந்தனகாள் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து கூவான் வந்து நின்றோம் கோதுகுலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవా వెందారా ఎందరులేలోరెంబావాయ్ అని నాటి పాశురం 8వ పాశురం. ఇందులో ఏం తెలియజేస్తున్నారు? తూర్పు వైపున, కీజ్వానం అంటే తూర్పు వైపున ఆకాశం అంతా తెల్లబడుతుందమ్మా. మరొక గుర్తు, ప్రాతకాల సమయంలో తెల్లవారుతుంది అని చెప్పడానికి గుర్తులను తెలియజేస్తూ ఉన్నారు కదా మొన్నటి నుండి. ఈరోజు ఏం తెలియజేస్తున్నారంటే తూర్పు దిక్కున ఆకాశంలో తెల్లవారుతుంది. తూర్పు దిక్కున ఎందుకు తెల్లవారుతుందండి? సూర్యోదయం అక్కడి నుండి అవుతుంది కనుక సూర్యభగవానుడి కంటే ముందుగానే అరుణోదయం అంటారు. అలా దానికంటే ముందు తెల్లగా అవుతుంది, తెల్లవారడానికి గుర్తు. అయితే ఆ సమయంలో ఏం చేస్తారట? అసలు ప్రాతకాల సమయంలో వీళ్ళందరూ గేదెలన్నిటినీ కూడా చిన్న బీడుకు పంపిస్తారట. చిరువీడు అంటే చిన్న బీడు. పెద్ద అడవికి పంపడం కంటే ముందు చిన్న బీడుకు పంపిస్తే ఆ పచ్చిక బయలంతా కూడా అవి స్వీకరిస్తాయి గేదెలన్నీ. అలా చిన్న బీడుకి గేదెలన్నిటినీ పంపించి వేశారమ్మా. ఇంకా మెలుకోకపోతే ఎలా అని సంబోధిస్తున్నారు. కీజ్వానం వెళ్ళరును ఎరుమై శిరువీడు. ఆ పచ్చిక అక్కడ మేసిన తర్వాత అవి వచ్చిన తర్వాత అవే వచ్చేస్తాయి, మళ్ళీ వాటికి అలవాటు అయిపోతుంది. అవి వచ్చేసిన తర్వాత అప్పుడు పాలు వెతుకుతారు. ఇది గేదె గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని ఉదాహరించి చెప్తున్నారు. ఎలా పాలను వెతుకుతారు? వెంటనే లేవగానే వెళ్ళిపోయి కొట్టంలోకి పోయి పాలను వెతుకరు. వాటన్నిటినీ చిన్న బీడికి పంపడం, అవి అక్కడ పచ్చిక బయలుతో మంచు కురిసినటువంటి పచ్చిక బయలుని స్వీకరిస్తాయి, తర్వాత మళ్ళీ వస్తాయి, అప్పుడు పాలు వెతుకుతారు. మరి ఇంత ఆలస్యం అయిపోతుంది కదమ్మా. చిన్న బీడికి ఇక వాటిని పంపిస్తున్నారు అంటేనే మీరు మనమందరం లేవవలసిందే, ఇంకా లేవలేదు అని లేపుతూ ఉన్నారు, మేల్కొలుపుతూ ఉన్నారు ఇవాళటి గోపికను. అయితే అమ్మాయి అంటుంది తూర్పున తెల్లవారుతుంది అంటే తెల్లవారడం కాదు, మీరందరూ అటువైపు చూస్తుంటారు. భగవద్గుణాలను, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణాలను మీరు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు కదా. భాగవతోత్తములు కదండి వీళ్ళంతా. మీరందరూ స్మరించేటటువంటి వాళ్ళ ముఖం ఒక తేజస్సుగా వెలుగుతుందని, అటువంటి ఆ తేజస్సు అంతా ఆకాశంలోనికి వెళ్ళి అప్పుడు అది మీకు కనిపిస్తుంది. మన ప్రతి దాన్ని రిఫ్లెక్ట్ అంటారు కదా, ఇటు వెళ్ళినటువంటి కాంతి అటు నుంచి మళ్ళీ మీకు కనిపిస్తుంది. అంతేగాని ఇంకేం తెల్లవారలేదులే, ఇప్పుడే కదా నేను పడుకున్నాను, కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. చిన్నప్పుడు ఎలా తిరిగాడు, ఎలా అల్లరి చేశాడు, చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు, పట్టుదట్టి అంటూ తల్లి ఎలా అలంకరించిందో ఆ దాంట్లోనే ఉన్నాను నేను, ఇంకా నా ఆలోచనలను అడ్డుకోకండి అన్నట్టుగా చెప్పింది గోపిక లోపల నుండి. అయితే అలా కాదు, ఇవన్నీ కూడా గేదెలన్నీ కూడా బీడుకు వెళుతున్నాయి అంటే ఎలా ఉంటాయి గేదెలు? ఆ 3 తత్వాలు చెప్పుకుంటున్నాం మనం. 3 గుణాలు ఉంటాయి ప్రకృతి అంతా కూడా, రజోగుణము, తమో గుణము, సత్వగుణం. ఈ గేదెలు తమో గుణానికి చిహ్నం. ఒక గేదెలే ఇంత పెందరాడే లేసి, తమో గుణం అంటే అర్థం ఏమిటి అనుకున్నాం? ఎప్పుడు నిద్ర, బద్ధకం, సోమర్తనం అలా ఉండేవి గేదెలు. అలాంటి గేదెలే నడుస్తూ చక్కగా వాటి పని అవి చేసుకుంటున్నాయి, ప్రాతకాలంలో మేల్కొన్నాయి, నువ్వు లేవవలసింది అని సంబోధన. మేయివాన్ పరందనగాళ్ మిక్కుళ్ళ పిళ్ళైహళుం అంటున్నారు. మేయివాన్ పరందనగాళ్ మిక్కుళ్ళ పిళ్ళైహళుం అంటే మీరందరూ
ఎలా వెళ్తున్నాయట గేదెలన్నీ? వెళ్ళడమే ఒక ప్రయోజనంగా వెళ్తూ ఉన్నాయి. వెళ్ళడమే అండి, ఇంకేమీ ప్రయోజనం లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. అయితే మన పిల్లలందరూ కూడా అట్లాగే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలని వెళ్తున్నారు మన వాళ్ళందరూ? శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, పరమాత్మని మనము దర్శించుకోవాలనుకున్నాం కదా తెల్లవారగానే అని వెళుతూ ఉంటే వాళ్ళందరినీ ఆపి, అయ్యయ్యో ఈ గోపిక లేవలేదు, ఆగండి ఆగండి అని ఆపి మరీ వచ్చామమ్మ, అందుకని నీవు లేవలసింది అన్నారు. మిక్కుళ్ళ పిళ్ళైహళు అంతే. అయితే అదే విధంగా వెళ్ళాడటండి అక్రూరుడు. కంసుడు ఏం చేశాడు? అక్రూరుని పిలిచాడు. ఏ అక్రూరా, నీవు వెళ్ళి బలరామకృష్ణులను తీసుకొని రావాల్సింది, ఇక్కడ మల్ల యుద్ధం జరుగుతోంది, ఆ మల్ల యుద్ధానికై వాళ్ళిద్దరిని ఆహ్వానించు అంటే అక్రూరుడికి ఆనందం కలిగిందండి. కృష్ణ భగవాను యొక్క ముఖ్య గొప్పనైన భక్తుడు. ఆహా, నా జన్మ ఈరోజు కదా సఫలమైంది, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోబోతున్నాను అనే ఆనందంతో వెళ్ళిపోయాడు. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిషా అంటాడు. అంటే ఈరోజు నాకు సుప్రభాతం అయింది అంటారు. సుప్రభాతం అంటే తెల్లవారడం. ఎప్పుడు తెల్లవారుతుంది మనకు అంటే పరమాత్మను దర్శించుకోవడమే మనకు జ్ఞానం. అప్పుడే నాకు అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి నశించినట్టు. మన మీద లైట్లు వేసేసుకొని ఉంటే చీకటి పోయిందని కాదండి, మన లోపల ఉన్న చీకటి నశించిందా లేదా, ఇది ముఖ్యం. మన లోపల చీకటి ఎప్పుడు నశిస్తుంది? పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోగలిగినప్పుడు, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినప్పుడు తొలగిపోతుందని అక్రూరుడు సంతోషపడ్డాడు. ఆహా, ఈ కృష్ణ పరమాత్మను తోడు తీసుకొని వచ్చే పని నాకు అప్పగించాడు. కంసుడి దగ్గర ఉన్నారు కదండి వీళ్ళందరూ. కంసుడు ఎప్పుడు ఎవరికి ఏ పని చెప్తే అది చేయాలి కదా, అందుకని నా జన్మ ఈరోజు సఫలమైంది అని ఎంత ఆనందంగా వెళ్ళాడో అదేవిధంగా మన గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ సన్నిధికి అంతే ఆనందంగా వెళ్తున్నారు. దర్శించుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చూడలేదు కదా వాళ్ళు, తల్లిదండ్రులు ఇన్ని రోజులు పంపలేదు అనుకున్నాం, తర్వాత ఇప్పుడు పంపుతున్నారు వ్రతం కోసమని. అదే ఆనందంతో వెళ్తూ ఉన్నారు. అక్కడ చిత్రకూటంలో మన భరతుడు కూడా అలాగే వెళ్ళాడండి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు వచ్చిన తర్వాత కదా తెలిసింది ఇదంతా విషయం. అప్పటి వరకు భరతుడికి ఏదీ తెలియదు. వచ్చేసరికి రాముడు అరణ్యవాసం అట. అయ్యయ్యో, నేను దర్శించాలి, ఇప్పుడు మా అన్నగారిని దర్శించాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చిత్రకూటంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అయితే నిన్న భరద్వాజ పక్షుల గురించి తెలియజేశారు. చిత్రకూటం వెళ్ళేటప్పుడు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడటండి భరతుడు. నిన్నటి పాఠంలో భరద్వాజ పక్షుల గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే భరద్వాజ మహర్షి అని మహర్షి ఉన్నాడు, గొప్పనైనటువంటి మహర్షి. వారు ఏం చేశారు? భరతుడు వెళితే రాముడు కూడా అంతకుముందు వెళ్ళాడండి. అందరూ ఋషుల యొక్క మునుల యొక్క ఆశ్రమాలకు వెళ్తూ వనవాసం చేశాడు కదా. 14 సంవత్సరాల వనవాసం రామచంద్ర స్వామికి అంటే 10 సంవత్సరములు ఆ ఋషులు మునుల యొక్క ఆశ్రమాలకే వెళ్ళాడండి. అంతమంది ఋషులు మునులు ఉన్నారు దండకారణ్యంలో. మరి అందరి దగ్గర 15 రోజులు నెల రోజుల్లో ఉన్నాడా? లేదండి. రోజు ఒక్క పూటనే ఒక్కొక్కరి దగ్గర ఒక్కరి ఆశ్రమంలో ఒక్క పూటనే ఉంటూ వెళ్ళాడు. అంతమంది అలా వెళుతూ ఉంటే ఈ భరద్వాజ మహర్షి దగ్గర కూడా వెళ్ళాడు. రామచంద్ర స్వామి, సీతమ్మ, లక్ష్మణుడు వెళ్తే భరద్వాజ మహర్షి ఏం చేశారు? మామూలుగా అప్పుడు వనవాసంలో వాళ్ళు స్వీకరించేటటువంటి కందమూలాలను సమర్పించాడు అంతే. ఆ తర్వాత భరతుడు కూడా రామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చి, మా అన్నగారు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా అండి అని అడిగినప్పుడు, ఫలానా చోట ఉన్నాడని చెప్పే ముందు ఈ భరద్వాజ మహర్షి భరతుడికి గొప్ప విందు ఏర్పాటు చేశాడండి. మనకు అక్కడ కనిపిస్తారు భరద్వాజ పక్షులు అనగానే భరద్వాజ మహర్షి మనకి. అయితే ఎంత గొప్ప విందు అంటే ఆ భరతుడు ఒక్కడే రాలేదు, వెనకాల బోలనంత సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆ సైన్యానికి వాళ్ళందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం అండి. ఎంతమంది వస్తే అంతమందికి, వాళ్ళ గుర్రాలు వస్తే వాళ్ళ బళ్ళ మీద వస్తే బళ్ళకి గుర్రాలకి కూడా మేత వేయడం, ఇలాంటివన్నీ చేసి మరి భరతుడు వచ్చినటువంటి వాడు సింహాసనం మీద అపేక్షతో వచ్చాడా అని తెలుసుకోవడానికి భరద్వాజ మహర్షి ఆసనాన్ని చూపించి ఇక్కడ కూర్చోమంటాడు. నేను ఆసనాల మీద కూర్చునేవాడిని కాదని కింద కూర్చుంటాడు. అంటే ఇదంతా ఈ రాజభోగాలను అనుభవించడానికి ఉన్నాడా అని తెలుసుకోవడానికని భరద్వాజ మహర్షి అన్నాడు. అలా ఒక విందు ఏర్పాటు చేశాడు, భరద్వాజ విందు అని పేరు. ఆ తర్వాత మావాయ్ పిళందానై మల్లరై మాటియా, అమ్మ
మేమందరము వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు, పోవడమే ఒక శ్రేయస్సు అన్నట్టుగా వెళుతూ ఉన్నటువంటి గోపికలందరినీ ఆపి నీ ఇంటి ముందు నిల్చున్నాము, రావాల్సింది. ఏం గానం చేస్తున్నాము? ప్రతిరోజు ఒక పరమాత్మ నామాన్ని గానం చేస్తున్నారు. ఈరోజు చెప్తున్నారు, మావాయ్ పిలందానై మల్లరై మాట్టియా. ఒక రాక్షసుడు, రోజు ఒక రాక్షసుడు వస్తున్నాడు. కృష్ణ పరమాత్మను సంహరించడమే కంసుడి యొక్క ముఖ్య ధ్యేయము. కంసుడేమో ప్రాణాల మీద ఆశతోటి భయపడిపోతున్నాడు. మరి ఎందుకంటే కంసుడు రాకుండా వీళ్ళందరినీ పంపిస్తున్నాడు? కంసుడే రావచ్చు కదా, ఎక్కడికి? కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి రేపల్లెకి రావచ్చు, అక్కడ చూసుకోవచ్చు కదా. కానీ రాలేడండి. ఎందుకంటే కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నాడు? యశోద, నందుడు. నందుల వారి దగ్గరకు వస్తే గెలవడేడు. అందుకని ఆ భయానికి రాడట. ఇక్కడికి రాకుండా అందరు రాక్షసులను తన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప రాక్షసులు అన్నటువంటి వాళ్ళని, బలవంతులు అన్న వాళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఒక రాక్షసుడు వచ్చాడు, కేశి అనేటటువంటి రాక్షసుడు. గుర్రం మీద ఆవాహించి వచ్చాడట. ఆ గుర్రం మీద వచ్చినటువంటి ఆ రాక్షసుడిని కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? వీళ్ళందరూ గోవులను మేపడానికి అడవికి వెళ్ళారు. అక్కడ వచ్చాడు వాడు. వచ్చినటువంటి వాడిని చూసి గుర్రాన్ని చూసి అన్ని ఆవులన్నీ కూడా భయపడిపోతూ ఉంటే, గోప బాలురందరూ భయపడుతూ ఉంటే, కృష్ణ పరమాత్మ మాత్రం దానికి ఎదురు వెళ్ళి దాని 2 చీల్చి పారేశాడండి. దౌడని గట్టిగా పట్టుకొని నోటిని చీల్చి పారేశాడు. అదే విషయాన్ని చెప్తున్నారు. మావాయ్ పిలందానై, గుర్రపు నోటిని చీల్చినవాడు. చీల్చి అంత గొప్ప ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మల్లరై మాట్టియా, మల్లురిద్దరు. ఎక్కడ మల్ల యుద్ధం జరిగింది? మధురకు పిలిపించాడు కంసుడు. మధురకు వెళ్ళాడు కృష్ణుడు, బలరామకృష్ణుడు. అక్కడ మల్ల యుద్ధంలో జరిగినటువంటి వీళ్ళేమో 12 సంవత్సరాల పిల్లలండి. ఆ మల్ల యుద్ధం జరిపేవాళ్ళు పెద్దవాళ్ళు, 30-40 సంవత్సరాల వాళ్ళతోటి వీళ్ళకి పోటీ పెట్టాడు. ఎక్కడన్నా న్యాయం ఉందా? యుద్ధంలో ధర్మం ఉందా? లేదు. వాళ్ళతోటి అయినా సరే కృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరిని కూడా, ఇద్దరు మల్ల యుద్ధం చేసే వాళ్ళిద్దరిని కూడా ఓడించి వాళ్ళను కూడా మట్టి కరిపించాడు. ఈ మావాయ్ పిలందానే మల్లరై మాట్టియా. మల్లరై ఇద్దరు ఉన్నారు. మల్లురు అంటే వాళ్ళిద్దరు మనకేమిటి అర్థం అంటే కామము, క్రోధం అండి. ఉండకూడనటువంటి గుణములు అరిషడ్ వర్గంలో ఎక్కడో లేవు. మనం ఏమనుకుంటామంటే అక్కడ వాళ్ళు మాకు శత్రువులు అండి, వీళ్ళు శత్రువులు కారండి. ఎవ్వరు మనకు శత్రువులు గారు. ఎక్కడో లేరు శత్రువులు. అందరు ఎక్కడున్నారు? మన లోపలనే ఉన్నారు. కామము, క్రోధము, ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇవన్నీ వాటిని తొలగించుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈ ధనుర్మాసం అంతా అదే అండి. నాలో ఉన్న శత్రువులను నేను ఎంతమంది శత్రువులను తొలగించుకోగలిగాను? కామం అంటే కోరికలండి. ఏది చూస్తే అది కావాలనే కోరిక. ఈ కోరిక తీరింది అనుకోండి, మరొకటి వెంటనే పుట్టుకుంటూ వచ్చేస్తుంది. అయ్యో నాకు అది లేదు, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఏది కనిపిస్తే అది కావాలి. ఎక్కడ సంతృప్తి అనేటటువంటి పదము మన దగ్గర ఉండదు. కానీ అది కాదు, వాటన్నిటినీ తొలగించుకుపోయినప్పుడే మనకు పురుషార్థములు లభిస్తాయి. పురుషార్థం లభిస్తుంది. ఏమిటి పురుషార్థము? పరమపదము. పరమపదం అంటే ఏమి? పరమాత్మ సన్నిధి. ఏముంటుందండి అక్కడ? అది నిత్య విభూతి. ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఇక్కడ పొందలేవు. ఈ లోకంలో చూస్తున్నటువంటి భౌతిక సుఖాలకి ఆనందం అని అనుకుంటున్నాం మనం. అది ఆనందము కానే కాదు. పొందవలసిన ఆనందం అక్కడ ఉంది. ఆ విషయం తెలియజేసి అందరూ నా దగ్గరికి రండి అని చెప్పడానికే పరమాత్మ ఇన్ని విషయాలను మనకు తెలియజేశాడు. తెలియజేసి బాధపడుతూ ఉంటే మీరు బాధపడకండి, నేను వెళ్ళి చెప్పి వస్తాను మన పిల్లలకి అని వచ్చింది అమ్మ. స్వామికి చెప్పి, ఎవరు? భూదేవి. భూదేవి లోకానికి గోదాదేవిగా విచ్చేసింది. అందుకే ఒక నెల రోజులే చెప్తాను, కష్టపడొద్దు. ఆ నెల రోజులు వాళ్ళు కష్టపడితే చాలు, విషయం తెలుసుకుంటే చాలు. ఊరికే 30 పాశురాలు పఠించి వెళ్ళిపోతే తెలుస్తుందా అండి? కనీసం అందులోని అర్థాన్న కనీసం ఇంత చెప్పుకుంటే, ఆహా కామక్రోధాలను వదిలేయాలట. కామహ ఏష. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు, కామక్రోధములను వదిలేసినటువంటి వాడు ఒక గొప్పనైనా స్వర్గాన్నే పొందుతాడు. అదేవిధంగా ఇక్కడ మల్లురు ఇద్దరు అంటే కామక్రోధములు మనకు ఉండకూడదండి. కోరికలను త్యజించాలి. ఆ తర్వాత కోపాన్ని వదిలివేయాలి. కోపం ఎందుకు వస్తుందండి? మనకే తెలియదు, ఎవరికి తెలియదు, మనకు కాదండి. విశ్వామిత్రుల వారు ఎంత తపస్సు చేశాడు, అంత విశ్వామిత్రుల వారిని కూడా క్రోధాన్ని జయించలేకపోయాడండి. క్రోధము చాలా కష్టం కోపాన్ని జయించడం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష.
దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అండు. మహిళ సుమతి. ఈ మహిళ అది పద్యం వచ్చు, మనకు భావం రాదండి. వచ్చా భావం? భావం వచ్చా? భావం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నదే భావం. పాండవులకి కౌరవులకి గురువు గారు ఉన్నారండి. ఎవరు గురువు గారు? కౌరవులకి పాండవులకి గురువు గారు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు ఒక రోజు ఒక పరీక్ష పెట్టారండి. ఏమిటి పరీక్ష? వీళ్ళు 100 మంది, వీళ్ళు 5గురు, అశ్వత్థామ, వీళ్ళందరూ ఉన్నారు. 105 మందికి ఒక రోజుకు ఒక 2 వాక్యాలు చెప్పేవారట. వాటిని నేర్చుకొని రేపు అప్పచెప్పాలి, అంతే. 2 వాక్యాలండి. ఇవే వాక్యాలు అనుకుందాం. కోరికలను త్యజించవలెను, కోపాన్ని అరికట్టవలెను. కోపమును క్రోధమును అరికట్టవలెను. క్రోధం రాకూడదండి, రాకూడదు బాబు. కోపాన్ని అరికట్టాలి. రేపటి వరకు చూస్తే రేపు ఈ 2 వాక్యాలు నాకు చెప్పండి అన్నారు. సరే, అందరు తెల్లవారింది. గురువుగారు అడిగారు, కోరికలను అరికట్టవలను, కోపమును తగ్గించుకోవలను. కోపము రాకూడదు. ఈ 2 వాక్యాలు చెప్తూ ఉన్నారు. అందరు చెప్తూ మొట్టమొదటి అడిగిండు ధర్మరాజుని అడిగారు. చెప్పు నాయన, పెద్దవాడండి ధర్మరాజు వీళ్ళందరూ. అందుకని నువ్వు చెప్పు ముందు అని అంటే, నాకు రాలేదండి అన్నాడు. ఈ 2 వాక్యాలు రాలేదా ధర్మరాజుకి? క్రోధమును జయించవలెను వాక్యం రాలేదండి నాకు. కోరికలు అరికట్టవలని వచ్చింది, క్రోధమును జయించవలని రాలేదా? ఉండు, వీళ్ళందరూ చెప్తారు, అప్పుడు నేర్చుకొని చెప్తూ కానీ అంటే నిల్చున్నాడు. ఈ 100 మంది చెప్పేదంటే వింటున్నారు. అందరికి వచ్చిందా? దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుడు అందరు చెప్తున్నాడు. ధర్మరాజు అలా నిల్చున్నాడు. అందరిది అయిపోయిందండి, చెప్పేశారు. అందరు గడగడ చెప్పేశారు. కష్టం అయిందేమన్నా కాదు. కానీ ధర్మరాజు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ధర్మరాజుని అడిగారు గురువుగారు. ఇప్పుడు చెప్పు, వీళ్ళందరూ చెప్పాక విన్నావు కదా, చెప్పు. నాకు అయినా కూడా రాలేదండి. ఇదేమిటి? చాలా చెప్పిన వెంటనే ప్రతిదీ అప్పచెప్పేవాడివి, ఇది ఎందుకు రావడం లేదు అంటే, గురువుగారు నిన్న సాయంత్రము మేమందరం ఆడుకుంటూ ఉంటే దుర్యోధనుడు ఏదో అంటే వాడి మీదకి నాకు కోపం వచ్చింది, వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చింది, అందుకని నాకు ఈ పాఠం రాలేదు. క్రోధమును జయించవలేను అంటే క్రోధం అసలు మన దగ్గరికే రావద్దు కదా, కానీ క్రోధం అంటే నాకు వచ్చింది కదా. ఇప్పుడు పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎవరో అంటే నాకు కోపం వచ్చింది, అందుకని నాకు పాఠం రాలేదు. ఇది పాఠం నేర్చుకునే విధానం కదా. మనకు పద్యం వస్తుంది, భావము వస్తుంది, కానీ దాన్ని ఆచరణ రావాలి కదా. ఆచరణ రూపకమైనటువంటి విధానం రావాలని మనకి అమ్మ గోదాదేవి ఈ 1 నెల రోజుల ధనుర్మాస కాలాన్ని ఉంచి ఎలా నడుచుకోవాలి, కోవెల్లో ఎలా నడుచుకోవాలి, ఇంట్లో ఎలా నడుచుకోవాలి, పెద్దల దగ్గర ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ చెబుతూ కామక్రోధాలను ఎలా వదిలివేసుకోవాలి. అందుకనే ఈ 30 రోజులలో ఇవన్నీ చెప్పి నీ పాదపద్మములే శరణు అని వేడుకునేటట్టు నా భక్తులను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తీసుకొని వచ్చినటువంటి తల్లి అమ్మ గోదాదేవి మనకందరికీ ఈ విషయాలు చెప్తారు. అందుకనే గోదా శ్రీ సూక్తులు అంటారు. ఇవన్నీ మన మాటలు కావు, అమ్మ గోదాదేవి చెప్పినటువంటి శ్రీ సూక్తులు.